నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. గో బ్యాక్ మార్వడి, గో బ్యాక్ మార్వడి అనే నినాదం ఇచ్చి అంటే వారం అయింది ఆ స్లోగన్ ఇచ్చి. కానీ ఇంకా కూడా గో బ్యాక్ మార్వడి కోసం రకరకాల అనాలిసిస్లో మారడిల వాళ్ళ అభిప్రాయము, మారడీలు కొంతమంది తెలంగాణలో చూసుకుంటే కావాలంటే మమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామని, ఇతర తెలంగాణ వ్యాపారులు మారడీలు పోతే దందా అవుతుందా, హోల్సేల్లో వాళ్ళు ప్రైజ్ ఇస్తారు, కష్టజీవులు వాళ్ళు పోతే బిజినెస్ పడిపోతుంది, ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ రోజుకి కూడా డిబేట్లు జరుగుతున్నాయి. ఆ స్లోగన్ వచ్చి కూడా వారం గడిచిపోయింది అనుకుంటా. స్లోగన్ ఇచ్చింది తెలంగాణ శ్యామ్ లాంటి తెలంగాణ వ్యక్తులు. అసలు స్లోగన్ ఎందుకు ఇచ్చినారు, గో బ్యాక్ మారడి వెనకాల రాజకీయ కుట్ర ఉందా, బీజేపీ ఎందుకు మారడీలకు సపోర్ట్ చేస్తుంది, తెలంగాణ శ్యామ్ని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ గారు నమస్తే. నమస్తే నరేష్, ఎలా ఉన్నావు? బాగున్నాం శ్యామ్ గారు. అసలు గో బ్యాక్ మార్వడి అనే నినాదము ఇచ్చింది తెలంగాణ శ్యామ్ పైన అందరు విరుచుకోబడుతున్నారు. అసలు ఎందుకు ఇచ్చిరా నినాదము గో బ్యాక్ మార్వడి అని? ఏంది మీకు మారడిలో ఉన్న గొడవ ఏంది? ఎవరు విరుచుకుపడ్డా, ఎవరు కింద పడ్డా, మీద పడ్డా, తెలంగాణ శ్యామ అనేటువంటి వ్యక్తి లేవనెత్తినటువంటి ప్రశ్నకు ఈ రోజు ఏ రాజకీయ పార్టీలు ఎవరి పక్షాన ఉన్నాయని పక్కన పెడితే, ఏ నాయకులు పేదల పక్షాన ఉన్నారు, ఏ నాయకులు ధనవంతుల పక్షాన, భూస్వాములు పెట్టుబడిదారుల పక్షాన ఉన్నారు అనేది స్పష్టంగా బయటపడ్డది. కాబట్టి గో బ్యాక్ మార్వాడి అనేటువంటి స్లోగన్ ఏదైతే ఉందో అది భావోద్వేగాల నుంచి ప్రాంతీయతలు మా ప్రాంతం మీద దాడి చేసినప్పుడు పుట్టినటువంటిది అంతే తప్ప మనుషుల్ని వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు. తెలంగాణ గో బ్యాక్ మారడి అంటే మనుషులు కాదా, మారడి సమాజాన్ని కాదా? కాదు. మళ్ళీ ఎవరు పోవాలి గో బ్యాక్ మారడి అంటే? వాళ్ళు భారతీయులే, వాళ్ళు మనలాంటి ఈ దేశ వాసులే కదా వాళ్ళు కూడా. మళ్ళీ ఎవరిని అన్నట్టు గో బ్యాక్ మారడి అని ఎవరిని అన్నట్టు అసలుకి? అలా అన్నారు, గో బ్యాక్ నకిలీ వ్యాపారాలు, గో బ్యాక్. మీరు అట్లా అనలే కదా, గో బ్యాక్ నకిలీ వ్యాపారులు, గో బ్యాక్ మారడి భూస్వాములు, గో బ్యాక్ మార్వడి పెత్తందారులు అనలే కదా, గో బ్యాక్ మార్వడి అన్నారు. అవును, ఎందుకు అన్నారు గో బ్యాక్ మార్వాడి అని? ఎందుకు వచ్చింది? మా ప్రాంతంకి వచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మూలవాసిని, మా ఈ భూమి పుత్రుడిని కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో దూషించి కొట్టినప్పుడు ఎందుకు కొట్టావని అడుగుతానికి వచ్చినటువంటి ఒక ఆరేకటకను, పాలముకునే ఆయనను, ఒక ముద్రరాజు ఆయన కొట్టినప్పుడు పక్క ప్రాంతం వాడు తెలుగు మాట్లాడేటువంటి వాడే మా మీద జులుం చెలాయిస్తే మేము ఊరుకోలేదు, మీరు ఎవరు కొట్టడానికి అని చెప్పేసి ఆ భావోద్వేగాల నుంచి అక్కడి నుంచి పుట్టుకొచ్చినటువంటిదే గో బ్యాక్ మార్వాడి అనేటువంటిది. అంటే వెలుగులోకి వచ్చినటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఈ వాదం మీద పనిచేస్తున్నటువంటి తెలంగాణ మేధావులు పనిచేస్తురా, ఈ వాదం మీద పనిచేస్తురా, మారుడిలను బ్లాక్ మెయిల్ చేస్తురా, చందాల పేరుతో తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు గణేశుని చందా అని, బోనాల చందా అని అన్నిటి మీద కొంచెం మాట్లాడుతూ ఉన్నారు. దానికి అక్కడ బలం వచ్చింది. ఓకే, మళ్ళీ ఎందుకు ప్రతి పండగ కానీ ప్రతి రాజకీయ పార్టీ మారుడిల మీద డిపెండ్ ఎందుకు ఉంటది? చందాలు ఎందుకు తీసుకుంటారు అంటే లొంగిపోతురా చందాలు తీసుకొని? ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం ఏం అనలేము నరేష్. నీకు తెలుసు, ఇప్పుడు అనేక సమస్యల పైన నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అందరినీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటావు. దీంట్లో దాచేది ఏం లేదు. ఇప్పుడు నేనేం దొంగ, మీకు తెలుసు నేను ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు, అంతేనా? సరే, ఓకే, పర్సనల్ గా మీకు తెలిసినప్పటికీ పబ్లిక్ కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. స్వార్థ ప్రయోజనాలతోని ఎవరైతే కొన్ని రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వృత్తులు చేసుకునేటువంటి ఉపాధులు ధ్వంసం అవుతా ఉంటే వాళ్ళ పక్షాన నిలబడాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇక్కడ తెలంగాణ ప్రజల తరపున కాకుండా వేరే వాళ్ళ తరపున నిలబడి వాళ్ళకు వకాలత్ పుచ్చుకొని దాడులను కూడా ఖండించలేదు. ఇప్పుడు నన్ను సంపద అంటా ఉన్నారు, అక్కడ దాడి చేశారు, వాళ్ళ పైన కేసు అయింది, బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించారు. ఈ దాడుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారా, ఖండిస్తున్నారా అనేటువంటి ఖండన లేకుండా మేము వన్ సైడ్ గా మేము గుజరాతీ వాళ్ళ వైపే ఉంటాం, మేము రాజస్థానీ వాళ్ళ వైపే ఉంటాం, మేము ఎవరన్నారు అట్లా వాళ్ళ వైపే ఉంటాం మనం? ఎవరన్నారు? వాళ్ళ పైన కేసు అయింది కదా, ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద కేసు అయింది. నాయకులు మీకు అర్థమైనా? నాయకులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా. అవును, మాలాంటి అంటే మీరు బీజేపీ నాయకులను అంటారా, మాధవీలత లాంటి నాయకులను అంటారా? మమ్మల్ని ఎవరిని అంటారో వాళ్ళని అంటున్నాం బ్రదర్. మాధవీలత గారు నేను పెద్ద పట్టించుకోవాల్సిన నా దృష్టిలో పెద్దగా సమాజానికి పనిచేసేటువంటి ఆమె కూడా అదే అంటుంది, మేము తెలంగాణ సామాన్య వ్యక్తి ఎవరు మేము పట్టించుకోమో అని అంటున్నా. ఆమె నేను అసలు ఆమె మొన్న వచ్చిందేమో ఉద్యమాలలోకి పైసలు ఉన్నాయని
టీవీలలో ఛానళ్లలో మాట్లాడుకుంటూ అందరు చూసుకుని మేము ప్రజా జీవితంలో పుట్టిన వాళ్ళము, అంటరాతరంలో పుట్టిన వాళ్ళము. మా ఉద్యమమే మా 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 మా- తెలంగాణ షాం పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. చెప్పండి ఏంటి అది? దీని వెనుకల రాజకీయ కుట్ర ఉంది, బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ ఈ టాపిక్ అంతా మారుడీల పైన పోతే బీసీ ఉద్యమము పక్కకు పోతుంది, పక్కదారి పట్టిస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు. ఏమంటారు దీనిపైన? ఇప్పుడు ఈ ఈ కులాలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కులాలు, వృత్తులు చేసుకున్నటువంటి కులాలు బీసీలు కదా. ఉమ్. బీసీ ఉద్యమాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తాం. 100% ఎవరైతే ఏముంది షాం వెనుకల ఏ రాజకీయ పార్టీ ఉంది, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు అండదండలు ఉన్నాయి? నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాను కదా బ్రదర్, సమాధి కూడా ప్రెస్ తెలంగాణ వాదులు ఉన్నారు, తెలంగాణ మేధావులు ఉన్నారు, తెలంగాణ ప్రేమికులు ఉన్నారు, తెలంగాణ కల్చర్ ఉన్నది, తెలంగాణ అస్తిత్వం ఉన్నది, తెలంగాణ శ్యామ్ ఉన్నాడు. ఎవరున్నారు? రైట్. తెలంగాణ దీనికి సంబంధించి గో బ్యాక్ మారడి నినాదం పైనే స్టాండ్ అయి ఉన్నారా మీరు? ఆ మాట పైన ఉంటారా? మార్వాడి వ్యక్తులు కాదు బ్రదర్, మళ్ళీ మీరు అడగకండి, మళ్ళీ అదే క్వశ్చన్ అడగండి ప్లీజ్ దయచేసి. గో బ్యాక్ మార్వాడి కాదు, గో బ్యాక్ మార్వాడి కల్తీ కల్చర్, గో బ్యాక్ గుజరాతీ కల్చర్, గో బ్యాక్ గుజరాతీ ఆధిపత్యం, గో బ్యాక్ గుజరాతీ కల్చర్ అని అంటా ఉన్నాం. అంటే ఆధిపత్యం, గో బ్యాక్ ఆధిపత్యం అనొచ్చు. ఎవరు ఆధిపత్యం ఉన్నా చెలాయించిన ఇతర ప్రాంతాల వ్యక్తులు, రాష్ట్రాల ఇతర భాష మాట్లాడే వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోరు. ఓకే అన్నది ఎక్కడైనా సర్వసాధారణమే. ఊరుకోవడం కాదు, ఉవ్వెత్తున ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. కానీ కల్చర్ ఎందుకు గో బ్యాక్ అంటారు? కల్చర్ అంటే వాళ్ళ కల్చర్, ఇక్కడ వాళ్ళ కల్చర్ ని వాళ్ళు చేసుకోవద్దా? వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ కల్చర్ ని వాళ్ళు చేసుకోవచ్చు, మా కల్చర్ ని గౌరవించవచ్చు. వాళ్ళు రుద్దుతలేరు కదా తెలంగాణ మీద, వాళ్ళ కల్చర్ ని రుద్దుతలేరు కదా. ఒక గూండా నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడతాడు, రైట్. మా మార్వాడి సంఘానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అందరిని అంటలేదు, వాడు ఏం మాట్లాడతాడు దాన్ని ఖండించినాం మేము కూడా, ఈ టీవీ నుంచి ఖండించినాం. వాడి భాషని బలవంతంగా, వాడి భాషని నా మాతృ ఇదేరా, వాడి మాతృభాష నా మాతృభాష అంట. వాడు ఎంత బలవంతంగా నన్ను మాట్లాడమంటాడు. ఆట ఆడేవారంటే ఆడేనంటాడు, పాట పాడేవారంటే ఒక పాట పాడరా అంటే రాదంటాడు. సరే రాకపోతే రాకపోని, రానందుకు మాకేం అభ్యంతరం లేదు. కానీ మా మీద జులుం ఎలా ఇస్తా అంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మాకే తగ్గిస్తావా? ఇప్పుడు మారవడిలు లేకపోతే హోల్సేల్ వ్యాపారం కానీ, ముఖ్యంగా అన్ని ప్రతి రంగంలో వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళు లిక్కర్ రంగంలో కూడా మారవడిలు ఉన్నారు. కేవలం ఒక కళ్ళు వ్యాపారం తప్పితే ఇతర వ్యాపారాలు అన్నింటిలో మారవడిలు ఉన్నారు. వాళ్ళు హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు. మీకు కూడా తెలుసు, పాల వస్తువులు అని కూడా, పాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పాలు, పెరుగు, పన్నీరు, నెయ్యి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పదార్థం, తినే పదార్థం, ప్రతి బిజినెస్లో కూడా వాళ్ళు హోల్సేల్ వ్యాపారంలో ఉన్నారు. మారుడీలు కనుక నిజంగా మీరు గో బ్యాక్ అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతే, వాళ్ళు సైలెంట్గా ఉంటే, వాళ్ళు మళ్ళీ అదే అంటావేంటి? ముందైతే మీరు స్లోగన్ ఇచ్చింది గో బ్యాక్, నుంచి వస్తుంది 100%. మీరు అన్నది అదే కదా, ఫస్ట్ గో బ్యాక్ మారుడి అన్నారు కదా. 100% అంటాం. మళ్ళీ ఉంటారా అంటే ఉండొచ్చా మనం? ఉండే అంత వినండి బ్రదర్, వినాలి. చెప్పండి, వినండి, ఫస్ట్ వినండి. చెప్పండి. మమ్మల్ని కొడతారు, కులం పేరుతో దూషిస్తారు, మా మూతి పనులు మొదలు కొడతారు, అడగడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని చెవుల పండు కొచ్చి రక్తం వచ్చేలా కొడతారు. మా ప్రాంతం గో బ్యాక్ అంటే తప్ప? ఏ గో బ్యాక్ అంటే వెళ్ళిపోవాలా? వెళ్ళిపోయారా? ఏం బ్రదర్ ఉద్యమాన్ని తప్పుదో పట్టేయాలని చూస్తారు అంటే? వెళ్ళిపోవాలా వెళ్ళిపోయారా కాదు, మీరు ఆ స్లోగన్ అయితే ఇచ్చినారు కదా. అవునండి, వాళ్ళ పైన కేసు అయింది, చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇతరులు కూడా మనోభావాలు, ఇతరి మారడి షాపులు వాళ్ళు, కిరాణా కొట్టు వాళ్ళు కొంతమంది వెళ్ళిపోదామంటారు. పోరో పక్క పెట్టు. మమ్మల్ని తిట్టొచ్చు, కంజాతి అనొచ్చు, అమనాభూతులు తిట్టొచ్చు, వాటిని ఖండించరు. కానీ వాళ్ళు ఎవరు వెళ్ళిపోమంటున్నారు బ్రదర్? ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, 60 ఏళ్ళ తెలుగు భాష ముసుగుతోని, అందరం తెలుగు వారం అనేటువంటి ముసుగుతోని 60 ఏళ్ళు సీమాంధ్రులు దోచుకున్నారని ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా తెలంగాణ ఉద్యమం చేసి మనం తినాలి, మన ఇల్లు మనమే తాగాలి, మన నిధులు మనమే అనుభవించాలి, మన నియామకాలు మనకే దక్కాలని కొట్లాడినాం. అంత మాత్రాన ఇక్కడ ఆంధ్ర వాళ్ళ అన్నలు లేరా? ఇక్కడ వ్యాపారాలు చేసుకోవట్లేరా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా మంచి బతకట్లేరా? ఏం మాట్లాడుతున్నారండి కొంతమంది మాట్లాడే వాళ్ళు? వాళ్ళకి తెలియదు నరేష్. రైట్. ఇప్పుడు ఏంది మీ చివరిగా మీరు ఈ ఉద్యమంలో ఒక మలుపు తీసుకున్నారు. మీ కేవలము మారవడీల ఆధిపత్యం చెలాయించే మారవడీల పైన మీ పోరాటం? ఎగ్జాక్ట్లీ, ఇది మంచి ప్రశ్న. ఇలా మంచిగా అడిగారు, చాలా బాగుంది. మేము ఏమంటాం అంటే మార్వాడి అన్నలు మా అన్నలే, మేము మమ్మల్ని కూడా మీరు అన్నలుగా భావించండి. ఎందుకు కొట్టారు? కొట్టిన దానికి క్షమాపణ చెప్పారు అంటున్నారు. రైట్, క్షమాపణ చెప్తే సంతోషమే. మేము అస్తిత్వ ఉద్యమం చేసుకుంటా ఉన్నాం. మేమేమంటున్నాం, మా
మా సబ్బండ కులాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి. స్వర్ణకారులు 20 మంది 10 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారని స్వర్ణకారుల సంఘం పంచవృత్తులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. తూప్రాన్ దగ్గర పెద్ద గొడవ అయింది. ఇది తెలంగాణ ఉద్యమం చేస్తున్నటువంటి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇటువంటి సమస్యలన్నీ చెప్పారు. ఆయన అప్పుడు మరి పట్టించుకున్నారా లేదు అన్న విషయం మనకు తెలియదు. ఏమంటారు, చేనేత కార్మికులు ఉన్నారు. 40 లక్షల మంది చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు, దాంట్లో కొన్ని వందల వేల మంది అరే మేము బట్టలు వేసేది మేము కదా, షాపులు వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కొంటున్నారు, మా ఉపాధి ధ్వంసం అవుతుందని వాళ్ళు కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సరే అన్నిట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, మీకు కాదని అంటలేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాదంటే పాన్ పరాకు, ఇది ఏదైతే ఉంది పాన్ పరాక్ అనేటువంటి కంపెనీలు ఇక్కడి కావు. కంపెనీలు ఈ మార్వాడి, రాజస్థాన్, గుజరాత్ కి సంబంధించినటువంటి వ్యక్తులే అంట. నేనంటాం కాదు, వేరే అంటా ఉన్నాడు అన్న. అన్ని నకిలీ అమ్ముతున్నారు అని చెప్పేసి పాన్ పరాక్ గో బ్యాక్, పానీపూరి గో బ్యాక్, ఈ నకిలీ వస్తువులు గో బ్యాక్ ఈ అనేటువంటి నినాదంతో మేము గ్రామాన ఉద్యమాన్ని తీసుకెళ్లి మేము పోరాటం చేయాలని మేము అనుకుంటా ఉంటే మనుషులు మేము వెళ్ళిపోమంటున్నారు. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు కదా, అంబేద్కర్ గారు అందరికి హక్కులు ఇచ్చాడు అని అంటా ఉన్నారు. మరి అంబేద్కర్ గారు అంత కీర్తించే వాళ్ళు అన్ని మీ షాపులలో అంబేద్కర్ గారు బొమ్మలు పెట్టుకోండి, అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోండి. మేము వద్దని అంటలే, కానీ మా పైన జులుం చెలాయించి మమ్మల్ని కొడతాం, తిడతాం, చంపేస్తాం, భాషను బలవంతంగా మాట్లాడమంటాం, అమరాభూతులు తిడతామని అంటే ఈ నేల మీద పుట్టిన వాళ్ళు, ఈ నేల కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, సీమాంధ్ర పాలకులు కళ్ళు తెరిపించిన వాళ్ళం. కాబట్టి ఈ జులుం చెల్లదు. ఇట్లాంటి వేషాలు తమిళనాడులో వేస్తే నడవవు, ఇలాంటి వేషాలు కేరళలో వేస్తే నడవు, ఇలాంటి వేషాలు కర్ణాటకలో వేస్తే నడవు, ఇలాంటి వేషాలు వేరే దగ్గర వేస్తే నడవు. కేవలం తెలంగాణ మాత్రం అల్కగా దొరికింది. అందరూ వచ్చి తెలంగాణ వాళ్ళకు పని చేత కాదు, తిరుగుబోతులు, తాగుబోతులు, మేము 5 గంటలు వేస్తాం, మీరు 10 గంటలు వేస్తామని మమ్మల్ని అవమానిస్తారు. ఏమన్నట్టు నరేష్ ఖబర్దార్, మేము ఈ అద్భుతమైనటువంటి నాగరికతను నిర్మించి నడవడిక నేర్పించాం ఈ సమాజానికి. మాకు గొప్ప కల్చర్ ఉన్నది. మా తెలంగాణను మించినటువంటి రాష్ట్రం నాకు తెలిసి నా రాష్ట్రం గొప్ప. మీ తెలంగాణ వాళ్ళకి అంటే తెలంగాణలో కొద్ది మంది అభిప్రాయము, మిగతా రాష్ట్రాలకు చెందిన ప్రజల అభిప్రాయము, ఆంధ్ర వాళ్ళ అభిప్రాయం కూడా తెలంగాణలో కొద్దిమంది కొంత సమాజం ఒప్పుకునే అభిప్రాయం, మార్వడీలకు ఉన్నంత వాళ్ళు చేసినంత పని కష్టం, వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత, పొద్దున్న లేసి పని చేసుకోవడం, వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు, తెలంగాణ వాళ్ళకి చేత కాదు అది అనే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? తెలంగాణ వాళ్ళు రోజు పత్తి పండించేట పొలంలో పోయి పత్తి పండిస్తున్నారా, చేనులో పోయి నాగలు దున్నుతున్నారా, వర్షంలో పోయి కొడవలు పట్టుకొని కోస్తున్నారా, లేకపోతే మిర్చి తోట పెడుతున్నారా? మళ్ళీ తెలంగాణ వాళ్ళే వినాలి, చెప్పినప్పుడు వినాలి దయచేసి. వీళ్ళు పోయి ఏమన్నా చేనులో పని చేస్తున్నారా, దుకాణాలలో పని చేస్తా ఉన్నారు కదా. ఆ దుకాణాలు మా కోమటన్న వాళ్ళు ఇంతకుముందు చేసేవాళ్ళు కదా. అంటే మీరు ఏం పని అంటే ఏంటి, మా వాళ్ళకి ఏం పని చేత కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులందరూ తెలంగాణలో మార్వాడి చేస్తా ఉన్నారు. మళ్ళీ మన తెలంగాణలో ఈ దందాలు అన్ని చేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా, మన వాళ్ళే ఛాన్స్ ఇవ్వకపోతే. అర్థం కాదు. అంటే ఇప్పుడు 2014 తర్వాత 350 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము, నిజామాయంలోనే ఇక్కడికి వచ్చాం మేము అని అంటా ఉన్నారు. మనం షాపులు పెట్టి ధీటుకు ఎదుర్కోలేమా? ఏమంటారు దీని మీద? ఇలానండి, మనం బిజినెస్ చేసి ధీటుగా ఎదుర్కోలేమా? మనం కూడా మంచి ఉత్పత్తులు చేసి మనం ఎదుర్కోలేమా? వాళ్ళ అదే బ్రదర్ అదే చెప్పాం మేము. మారవాడి అన్నలారా, అక్కలారా, మీరు ఇక్కడ వ్యాపారాలు పెడితే ఈ భూమి మాది, ఈ నేల మాది, ఓకేనా? మాది అంటే మనది అనుకుందాం, సరే మనది అయినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు భావించినప్పుడు తెలుగు వాడిని కూడా పెట్టుకోవాలి కదా నీ కంపెనీలో. అర్థమైనా? అవును. మన అనుకున్నప్పుడు నువ్వు తెలుగు వాడిని కూడా పెట్టుకోవాలి, తెలంగాణ వాడిని కూడా పెట్టుకోవాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికస్తులకే కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్థానికస్తులు అంటే ఎవరు? వరంగల్ లో నువ్వు కంపెనీ పెట్టావు, వరంగల్ ప్రజలకే కల్పించు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. మెజారిటీగా 80% కల్పించి ఇంకో 20% నీకు నీ సొంత ప్రాంతం అయినటువంటి మరాఠీ, గుజరాతీ వాడి మీద ఇంకో వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళని పెట్టుకో. మేము వద్దని అంటలేము కదా. ఇది మా వాదన, అంతే తప్ప కొన్ని వృత్తులు ఉన్నాయి. బంగారం పని చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే శిల్పి బొమ్మలు తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, బట్టలు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వృత్తులు వాళ్ళే చేసుకుంటానికి గలమిప్పుతా ఉన్నారు. పుస్తకదారులు చేసుకునేటువంటి హక్కు మాకే ఉండాలి, స్వర్ణకారులకే ఉండాలని వాళ్ళు ఎప్పుడు ప్రతిపాదన పెట్టారంట. ఉండనియండి, నువ్వు వద్దని ఎటు తీసుకోవద్దు ఈ ఉద్యమాన్ని, ఎటువైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మళ్ళిస్తాం బ్రదర్? మేము ఎటువైపు ప్రజలు ఇప్పుడు సబ్బండ కులాలు రోడ్లు ఎక్కుతా ఉన్నాయి, ఒక జేఏసీగా ఏర్పడతా ఉన్నాం, ఒక ఐక్య పోరాటం చేసి సమస్యని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని మేము కొట్లాడుతా ఉన్నాము. మీరు చెప్పండి, వాళ్ళ నుంచి వస్తున్న వాదనలు ఏంటో చెప్పండి, మేము చెప్తాం.
వాళ్ళు ఏం అడుగుతున్నారో చెప్పండి, మేము చెప్తాం. అలా తోకకు లేనటువంటి సమాధాన ప్రశ్నలు ఇస్తారు ఇంటి వాళ్ళు, నాకు అర్థం కాదు. రైట్. అలా అలా క్వశ్చన్ చేసేటువంటి తెలంగాణ సమాజం అంటే ముఖ్యంగా మారుడి సమాజానికి తెలంగాణ షాము ఒక విలన్ అయిందా? ఇప్పుడు సంపద అంటున్నారు కదా, నేను ఎందుకు విలన్ అయితే బ్రదర్? నేను నేను వాళ్ళకు ఏమంటారు, ఒక ఇదిలాగా దొరికిపోయినా. నన్ను ఎప్పుడు చంపేస్తారంట, నన్ను అర్ధరాత్రి వచ్చి నన్ను పొడి చేస్తారంట, చంపేస్తారంట. నువ్వు వేడుకో చెప్పు. మళ్ళీ వస్తున్నాయా ఏమైనా కాల్స్, బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయా? రోజు 40-50 ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి. కంప్లైంట్ ఇచ్చిరా మరి? ఇప్పుడు కాదు బ్రదర్, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. నేను చంపుతాను, నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా బ్రదర్. నా శ్రీకాంతాచారి నేల కోసం చచ్చిపోయాడు, మా బెల్లి లలితక్క నేల కోసం చచ్చిపోయింది, మా యాదయ్య నేల కోసం చచ్చిపోయాడు. ఓకేనా? మాకు ఇష్టం